సండే కదా, అప్పుడప్పుడు అనమాట. అంటే ఎప్పుడు కాదు, నాకు చాలా భయం వేస్తుంది ఏమైనా ప్రోడక్ట్స్ యూజ్ చేయాలంటే. జనరల్గా నేను ఏది యూజ్ చేయను, ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటి, ఇంకోటి లాక్మే లూజ్ పౌడర్, రోజ్ పౌడర్ ఉంటుంది కదా, అది మాత్రమే యూజ్ చేస్తాను. వేరేది నేను ఏం యూజ్ చేయను. ఫేస్కి సంబంధించింది అయితే అసలే పెట్టుకోను, నాకు చాలా భయం అవుతుంది. అయితే మా పాప ఈ మధ్యన కొత్తగా ఏమంటారు పార్లర్ నేర్చుకుంది. అప్పటి నుంచి ఐబ్రోస్ చేయడము, ఫేషియల్ చేయడం అవి ఇవి చేస్తుంటది. కానీ ఫేషియల్ అయితే చేయించుకోను, ఐబ్రోస్ చేయించుకుంటా. అయితే ఇది ఒకటి పీల్ ఆఫ్ మాస్క్ పెట్టుకొని చూసుకో, బాగుంటుంది నీకు. ఎలాగూ ఫేషియల్ చేసుకోవు కదా, ఇది ఒకటి ముల్తానీ మట్టి ఒకటి పెట్టుకొని చూడు మమ్మీ అని ఒకసారి అన్నదనమాట. ఇది ఆమె కొనుక్కొచ్చింది లాస్ట్ టైము. ఇది కొనుక్కొచ్చి కూడా దాదాపు 15 రోజులు అయిపోయింది, నేను యూజ్ చేయలేదు. ఇప్పుడు పెడదామని ట్రై చేస్తున్నా, చూద్దాం ఎట్లా వస్తుందో చూడండి. దీని టెక్స్చర్ అయితే చాలా స్మూత్గా క్రీమ్ ఉంది. ఇది ఫస్ట్ టైం, ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా నాకు తెలియదు. ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి. అంటే నెక్స్ట్ టైం ఎప్పుడు పెడుతున్నా నాకే తెలియదు. నిజం చెప్పాలంటే ఇదంతా ఎట్లా ఉందంటే హనీ లాగా ఉంది. టోటల్ హనీ ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంది టెక్స్చర్ అయితే. స్మెల్ వచ్చేసి మరీ అంత బ్యాడ్ ఏం లేదు. నాకు ఎందుకో కళ్ళు మండుతుంది, అంటే ఘాటులాగా అనిపిస్తుంది. ఈ లవంగాల ఘాటు అట్లా ఎట్లుంటుంది అవి అట్లా అనిపిస్తుంది. ఇది పీల్ ఆఫ్ మాస్క్ అని ఉంది. మరి ఇది పీల్ అంటే ఎట్లా పీల్ అవుతుందో నాకైతే తెలియదు. ఇది ఎట్లా యూజ్ చేయాలనో మీకు ఏమైనా తెలిసి చెప్పండి. నేనైతే ప్రస్తుతం పెట్టిన. ఎంతసేపు ఉండాలి అంటే ఒక 10-15 మినిట్స్ అన్నది. ఓవరాల్ లుక్ వచ్చేసి ఇట్లుంది. టెక్స్చర్ అయితే ఇట్లుంది. మరీ అంత అంటే చాలా స్టిక్కీగా ఉంది, కొంచెం కూడా జెల్లాగా లేదు. చాలా అంటే చాలా స్టిక్కీగా ఉంది, అసలు ముట్టుకోలేకపోతున్నాం, అంత స్టిక్కీగా ఉంది. ఇది వచ్చేసి 15 మినిట్స్ అయితే పెట్టమన్నారు. ఇది వచ్చేసి దీని పేరు ఎవర్ యూత్ గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ అని ఉంది. రేట్ ఎంతగా తెలియదు, ఎందుకంటే ఆమె తెచ్చింది కాబట్టి. ఏమో రేట్ తర్వాత చెప్తా. ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేసినాక, అంటే క్లీన్ చేసేటప్పుడు చూపిస్తా అసలు ఫీలింగ్ వస్తుందా రాదా, లేకపోతే డైరెక్ట్గా అడగాల చూపిస్తా. అనిపిస్తుంది. లిటరలీ అదేదో రవితేజ్ ఏదో ఒక మూవీ చూసినాం చూడండి, అందులో ఇట్లా మేకప్ వేస్తారు, మొత్తం ఇట్లా పీకేస్తుంటారు. అంటే చాలా సినిమాలలో చూసినాం, అదేం కాదు, నాకు అది గుర్తొచ్చింది, అది చెప్తున్నా. చాలా సినిమాలలో కూడా ఇట్లా మేకప్ వేసి తీసేసి చూపిస్తారు కదా, అట్లా అనిపిస్తుంది నాకైతే.
మొత్తం అయితే కొంచెం హెయిర్ ఉన్న దగ్గర స్టిక్ అయిపోయింది బాగా, అసలు రావట్లేదు. అడగాలేమో బహుశా. ఇదంతా హెయిర్ ఉన్న దగ్గర స్టిక్ అయిపోయింది. ఈ ఐస్ దగ్గర అయితే అసలు రావట్లేదు. హెయిర్ ఉన్న దగ్గర కొంచెం చూసి జాగ్రత్తగా పెట్టుకోవాలేమో. మేబీ బ్యాండ్ లాంటిది పెట్టాలేమో ఏదైనా, లేకపోతే జుట్టు అంతా ఊసి వచ్చేటట్టే ఉంది, అంత గట్టిగా అతుక్కుంది. బబుల్ గమ్ లాగా అతుక్కుంది ఇది. మొత్తం మీద ఇట్లా వచ్చేసింది అంతా. ఫేస్ అయితే ఏమో మరి కడిగితే ఎట్లుంటుందో తెలియదు, ప్రస్తుతానికైతే ఇట్లా ఉంది. కడిగిన తర్వాత డిఫరెన్స్ ఏమన్నా తెలుస్తుందేమో చూస్తా. ఫేస్ కూడా ఇమీడియట్గా కడగొద్దని ఉంది దానిపైన, ఇంకో 5-10 మినిట్స్ తర్వాత కడగాలని ఉంది. సో కడిగినాక రిజల్ట్ ఏందో చూపిస్తా, ఓకేనా. ఇక ఫేస్ ఇప్పుడే కడుక్కొని వచ్చిన, 10 మినిట్స్ అయిపోయింది. कोशिशें हैं, हमारे पास कोई और चारा नहीं है, घर खाली करने ही पड़ेंगे। सुनाई दिया? ये मशीन की आवाजें हैं, सुनाई दिया? చేంజ్ అయితే కొద్దిగా అనిపిస్తుంది నాకు, అంటే నేను ఎప్పుడు పెట్టాను కాబట్టి నాకు తెలియదు. నాకైతే అనిపిస్తుంది కొంచెం స్మూత్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏమో తెలియదు కానీ బాగుంది, మంచిగా అయితే అనిపిస్తుంది. ఇట్లా అతుక్కోవడం కూడా పోయింది సోప్ వేసి కడిగినాక. కానీ ఫస్ట్ నార్మల్గా కడిగి చూసిన, నాకు ఎందుకో అనిపించలేదు. సర్లేని కొంచెం సోప్ పెట్టి కూడా కడిగిన. ప్రస్తుతం అయితే ఇది లుక్. ఇప్పుడు ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ ఉంది, అంటే ఇంట్లో చేస్తున్నారు తెలిసిన వాళ్ళు.